భారీ వరద తర్వాత ఎంజీబీఎస్లో బస్సు సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 2 రోజుల క్రితం మూసి భారీగా ఉధృతంగా ప్రవహించడం, వరద నీరు ఎంజీబీఎస్లకి రావడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయన్న ఉద్దేశంతో ఒక రోజు పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ను పూర్తిగా మూసివేశారు. దాంతో ప్రయాణికులు లేక ఎంజీబీఎస్ బస్టాండ్ అంతా కూడా వెలవెలబోయింది. తాజాగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ను తిరిగి ప్రారంభించడంతో బస్సులతో పాటు ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్టాండ్ అంతా కూడా కలకలలాడుతుంది. మనం చూడొచ్చు. ప్రస్తుతం మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దసరా ప్రయాణికులతో ఇప్పుడు కాస్త రద్దీగానే కనపడుతుంది ఎంజీబీఎస్. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను అడుగుదాం. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎట్లుంది? నిన్న మొత్తం కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ బంద్ ఉంది కదా, ఈరోజు తిరిగి ప్రారంభమైంది కదా, ఎట్లా ఉంది? ఎట్లుంటుంది సార్? బాగానే ఉంటుంది. ఇంకా మనం ఊరుకోనికే ఇబ్బంది అవుతుంది, అంతే. ఏముంటుంది? ఎట్లా ఉంది ఇప్పుడు తిరిగి ఈరోజు ప్రారంభమైంది కదా? ఇంకా ప్రారంభమైంది, ఇంకెవరు ఊర్లో కాలు పోతురు. ఈ దసరా పండుగ సందర్భంగా, బతుకమ్మ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ అయితే దాదాపు 7,700 పైచీలకు బస్సులను అయితే నడుపుతుంది. నిన్న పూర్తిగా బస్టాండ్ బంద్ చేయడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి బస్సులన్నీ కూడా డైవర్ట్ చేశారు. మరి తిరిగి ఈరోజు బస్టాండ్ ప్రారంభం కావడం వల్ల, బస్సులు ప్రారంభం కావడం వల్ల ఎట్లా ఉంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం. మేడం, తిరిగి ఈరోజు మధ్యాహ్నం నుంచి బస్సులు ప్రారంభమైనాయి కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ప్రయాణికులు ఎట్లా రద్దీ పెరిగిందా? నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి ఆపరేషన్స్ రెస్టోర్ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇమీడియట్గా ప్రయాణికులు ఇక్కడికి వచ్చేసారు. సో అంటే ఇప్పుడే ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరుగుతుంది అనుకుంటున్నాము. అదిగాక మేము ముందు ఊహించినట్టు 26th, 27th ఎక్కువ రద్దీ ఉంటుంది అనుకున్నామండి. 26 నుంచి కాలేజెస్ హాలిడేస్ కాబట్టి. సో నిన్న చాలామంది తరలి వెళ్ళారు. ఈరోజు కూడా వచ్చే వాళ్ళ కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రయాణికులు కొంచెం రద్దీ ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు మేము దానికి అనుగుణంగా బస్సులు అన్ని వైపులకి ఇమ్లీబాన్ నుంచి బస్సులు పునరుద్ధరించడం జరిగింది. అయితే నిన్న మూసి వరద వల్ల వివిధ ప్రాంతాల నుంచి, ఇక్కడ నుంచి నడవాల్సినటువంటి బస్సులన్నిటిని కూడా మహబూబ్ నగర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు వేరే వేరే ప్రాంతాల నుంచి డైవర్ట్ చేశారు. తిరిగి వాటిని ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి నడుపుతున్నారా? ఖచ్చితంగా అండి. అంటే యాక్చువల్గా అవన్నీ కూడా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ నుంచి నడిచేవి షెడ్యూల్ సర్వీసెస్ ఉంటాయి. అదనపు సర్వీసెస్ మటుకు మేము ఆరాంఘర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్ అట్లా నడపడానికి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం. నిన్న షెడ్యూల్ సర్వీసెస్ను కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజు నడిచే రెగ్యులర్ సర్వీసెస్ ఇక్కడి నుంచే నడుస్తాయండి. అదనపు సర్వీసులు అక్కడి నుంచి నడుస్తాయి. కానీ ప్రయాణికులు వాళ్ళకి ఎక్కడికి వీలుగా ఉంటే అక్కడికి వెళ్ళి బోర్డ్ చేయొచ్చు బస్సెస్. ఇమ్లీబానే రావాలని లేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళకి సౌకర్యంగా ఉంటే అక్కడ. ముఖ్యంగా మెట్రో ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రయాణికులు నిన్న ఇబ్బంది పడ్డారు ఇక్కడ దిగి. సో ఇప్పుడు వాళ్ళకి అది చాలా సులువుగా ఉంటుంది. సో బస్సులు అక్కడ కూడా ఈ ఆరాంఘర్, ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ పాయింట్స్లో మా సిబ్బంది 24 hours అందుబాటులో ఉంటారండి. ఈ ఫస్ట్ ఈవినింగ్ వరకు మేము అంటే లాస్ట్ ప్యాసింజర్ వెళ్ళేంత వరకు అక్కడ కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి కూడా బస్సులు ఎక్కొచ్చండి. ఇక్కడ నిన్న ఎంజీబీఎస్ బస్టాండ్ బంద్ చేయడం వల్ల నిన్న ప్రయాణం చేయలేకపోయినటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి టికెట్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి తిరిగి రీఫండ్ చేస్తారా ఏంటి? అంటే అట్లాంటిదేమీ మా నోటీస్లో రాలేదండి. ఓపీఆర్ఎస్లో అంటే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి, ఎంజీబీఎస్లో బోర్డింగ్ పాయింట్ అని పెట్టుకున్న వాళ్ళకి మేము వాళ్ళని వేరే బోర్డింగ్ పాయింట్లో ఎక్కమని ముందే ఇన్ఫామ్ చేశాము. మా వాళ్ళు రాత్రి ఎల్బీ నగర్లో అంటే త్రూ అవుట్ ద నైట్ ఉన్నారు. అట్లాగే ఉప్పల్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు, జేబీఎస్లో ఉన్నారు. అక్కడ ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న ప్యాసింజర్స్ అందరూ కూడా బస్సులో ఎక్కడం జరిగింది డిఫరెంట్ పాయింట్స్ నుంచి. ఎవరు కూడా ఇబ్బంది పడి క్యాన్సిల్ చేసుకోలేదు. ఒకవేళ ఆన్లైన్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా రిఫండ్ వచ్చేస్తుందండి. ఇవాళ ఒక్కరోజు ఎన్ని బస్సులు నడుపుతున్నారు? నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ రద్దీ కాస్త కొంచెం తక్కువగానే కనబడుతుంది. ఈరోజు ఎన్ని బస్సులు నడుపుతున్నారు? ఎంతమంది ప్రయాణించే అవకాశం ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? అంటే ఇక్కడి నుంచి బిఫోర్ 11 o'clock వెళ్ళాల్సిన బస్సులు మనం తీసేస్తే అరౌండ్ 2000 బస్సెస్ వెళ్తాయి అనుకుంటున్నాము.
ఒకవేళ రద్దీ పెరిగితే అదనపు బస్సులు నడుపుతాము, లేకపోతే అక్కడికి రెస్ట్రిక్ట్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులు ప్రారంభమైనాయి కదా ప్రయాణికులకు, మీరు ఏం చెప్తారు? అంటే ఇమ్లీబన్లో మటుకే వచ్చి ఎక్కే అలవాటున్న ప్రయాణికులకి నిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగించడానికి మా సిబ్బంది అంతా రాత్రి అంతా కష్టపడి పనిచేసి మీకు మళ్ళీ ఇమ్లీబన్ బస్ స్టేషన్ని ప్రయాణానికి అందుబాటులోకి తీసుకొచ్చాము. సో ఈ దసరా పండగ సందర్భంగా మేము ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకొని మీ పండగని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మేడం, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఈ రోజు నుంచి తిరిగి ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ జరిగిందని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత మేడం అంటున్నారు. మొత్తానికైతే ప్రయాణికులంతా కూడా బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, పండుగలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా తిరిగి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ని వినియోగించుకోవాలని కూడా చెప్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 11 గంటల వరకు కూడా ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా శ్రమించి ఇక్కడ ఉన్నటువంటి వరద వల్ల పేరుకుపోయినటువంటి బురదనంతా కూడా తొలగించి ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి తిరిగి బస్సులను పునరుద్ధరణ చేశాము. తిరిగి యథావిధిగా ప్రయాణికులంతా కూడా తమ సేవలను వినియోగించుకోవాలని, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు